भज रे मानस श्री रघुवीरं भज रे मानस श्री रघुवीरं भज रे मानस श्री रघुवीरं भुक्ति मुक्ति प्रदं वासुदेवं हरिं भज रे मानस श्री रघुवीरं भुक्ति मुक्ति प्रदं वासुदेवं हरिं भज रे. శ్రీ శ్రేణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి ఆభేరి రాగంలో ఉన్నటువంటి కృతి మైసూర్ వాసుదేవాచార్యులు వారు రచించినటువంటి కృతి అన్నమాట. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. మరోసారి అమ్మాయికి ఆశీస్సులు తెలుపుతూ మనం యోగ వాసిష్టంలో ముందుకు వెళ్ళిపోతే, నిన్న వశిష్ఠుల వారు బ్రహ్మదేవుడు ఒక ఉపాయాన్ని ఆలోచించారు అంటూ చెప్పుకున్నాం మనం. ఆ ఉపాయం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. రామా, బ్రహ్మదేవుడు అలా ఆలోచించి వెంటనే తన మనోబలం వల్ల ఇదిగో నన్ను సృష్టి చేశాడు. ఒక అలలోంచి మరో అల పుట్టినట్టుగా నేను ఆయనలోంచే జన్మించాను. నేను జన్మించేసరికి నా చేతిలో ఈ కమండలం కూడా ఉంది, మెడలో రుద్రాక్షమాల ఉంది. మా తండ్రి గారికి లాగానే రుద్రాక్షమాల కమండలాలు ఉన్నాయి. నేను పుడుతూనే ఆయనకు వంగి నమస్కారం చేశాను. ఆయన వెంటనే బాబు ఇలా రా అంటూ దగ్గర చేరదీసి బుడుంగున నన్ను చేత్తో పైకెత్తి తాను కూర్చున్న పద్మంలోనే తనకు ఉత్తరముఖంగా ఉన్న దళం మీద కూర్చోబెట్టారు. నేను తెల్లగానే ఉన్నాను, ఆ పద్మదళం తెల్లగానే ఉంది. నేను దళం మీద కూర్చునేసరికి తెల్ల మబ్బు తినక మీద చందమామ ఎక్కినట్లుగా ఉంది. నేను ఓసారి నా వంక మా నాన్నగారి వంక చూసుకున్నాను. ఆయన జింక చర్మమే కట్టుకుని ఉన్నాడు, నేను అదే కట్టుకున్నాను. ఇద్దరం ఒక్క పోలికలతోనే ఉన్నాం. ఇక మా నాన్నగారు నన్ను ఆశీర్వదిస్తారు అనుకునే లోపే ఉన్నట్టుండి మా నాన్నగారు కరుకుతేలినట్టుగా, అబ్బాయి ఒక ముహూర్తకాలం పాటు నీ మనస్సులోకి అజ్ఞానం ప్రవేశించుగాక, నీ మనస్సు కోతిలాగా చంచలమైపోగాక, చంద్రుల్లోకి మచ్చ ప్రవేశించినట్లుగా నీలోకి అజ్ఞానం ప్రవేశించుగాక అంటూ శపించేశారు. ఇదేమిటండి ఇలా చేశారు అంటూ అడగడం కూడా మర్చిపోయి, తెలివంతా మర్చిపోయి ఒక్కసారిగా ఉన్నట్టుండి దీవాళా తీసిన షావుకారులాగా దుఃఖంలో మునిగిపోయాను నేను. నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియలేదు. మామూలు సంసార మానవుడికి పట్టినట్లుగానే చంచలమైన ఆలోచనలు నాకు పట్టేశాయి. ఇదేమిరా నాకిలా దుఃఖం పట్టుకుందే అని నేను లోపనే కూలిపోతూ మౌనంగా ఉండిపోయాను. పక్కనున్న మా నాన్నగారిని అడగాలని కూడా నాకు తోచలేదు. అలా కొంతసేపు అయ్యాక మా నాన్నగారే నన్ను దగ్గర తీసుకుని, నాయనా అలా దుఃఖిస్తున్నావెందుకు? దుఃఖం పోయే మార్గం ఏదో నన్ను అడగరాదా? అడిగితే నేను చెప్తానుగా, నువ్వు శాశ్వతంగా సుఖిస్తావు అప్పుడు అన్నారాయన. అప్పటికి గాని నాకు అడగాలని కూడా తోచలేదు. అప్పుడు నేను చేతులెత్తి నమస్కరించి, మహాప్రభో, ఈ దుఃఖస్వరూపమైన సంసారం నా నెత్తిన పడ్డది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎట్లా పోతుంది, ఈ వివరాలు నాకు చెప్పండి అంటూ ప్రార్థించాను. అప్పుడు మా తండ్రి నాకు ఆ జ్ఞానాన్నంతా చాలా విస్తారంగా చెప్పారనమాట. పరమ పావనమైన ఆ బోధంతా వినేసరికి నేను ఆయన బోధించిన జ్ఞానంలాగానే నిర్మలుడైపోయానయ్యా. ఈ విధంగా మళ్ళీ పరిపూర్ణ జ్ఞానం నాకు కలిగింది. నేను స్వస్థితిలోకి వచ్చేశాను. అప్పుడు సమస్త జీవులకు తండ్రి అయిన మా తండ్రి గారు ఇలా అన్నారు, నాయనా నా శాపం వల్ల నిన్ను అజ్ఞానిని చేసి నిన్ను ప్రశ్న వేసేవాడిగా తయారు చేశాను. ఎందుకు ఇలా చేశానంటే, సృష్టిలో రాబోయే జనులందరికీ ఈ జ్ఞానసారమంతా నీ ద్వారానే అందాలని ఇలా చేశాను. నేను ఈ ఉపదేశం చెయ్యకముందు మకిలిపట్టిన బంగారంలో ఉన్నావు కదా నువ్వు. ఈ ఉపదేశం చేశాక
మేలిమి బంగారాన్ని అయ్యావు. కనుక ఓ పుత్ర, ఇక నువ్వు ఇప్పుడు భూమి మీద జంబూద్వీపంలో భారతవర్షానికి వెళ్ళు. అక్కడ ఉండి లోకులందరినీ అనుగ్రహించు అన్నారు. ప్రస్తుతం భారతవర్షంలో జనులంతా వేదోక్త కర్మకాండ తత్పరులై ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు తెలివిగా జ్ఞానబోధ చెయ్యాలి. తెలివిగానే ఎందుకంటున్నాను అంటే, ఒక రకమైన మంచి అజ్ఞానంలో పడి సత్కర్మలు చేసేవారి మనస్సును ఒక్కసారిగా విరిచేయకూడదయ్యా. అందువల్ల వారికి కర్మకాండ ద్వారానే ఆ క్రమంలోనే బోధ చేసి వారి మనస్సులకు వైరాగ్యం కలిగేట్టుగా చెయ్యాలి. వారి ప్రజ్ఞ వికసించి జ్ఞాన విచారణ చేసేట్టుగా చెయ్యాలి. ఈ విచారణ వల్ల వారికి యథార్థ జ్ఞానం కలుగుతుంది. శాశ్వతానందం లభించేలాగా చెయ్యాలి. నువ్వు ఈ రకంగా ఉపదేశం చెయ్యి అంటూ చెప్పారు రామయ్య మా తండ్రి. చెప్పారు అని చెప్పి ఈయనేమన్నారు, రామా, మా తండ్రి గారు ఈ కల్ప ప్రారంభంలో నాకు ఆ విధంగా ఆజ్ఞ చేశారు. అందువల్ల ఈ కల్పం చివరిదాకా ఇలాగే అర్హులైన వారందరికీ జ్ఞానోపదేశాలు చేస్తూనే ఉంటాను. ఇదే నా కర్తవ్యం. ఈ ప్రకరణలోనే సర్గపదిలో 14వ శ్లోకం అన్నమాట. దానిలో ఆయన ఏం చెప్తున్నారంటే, రామా, నిజానికి ఇది నా కర్తవ్యం ఏమీ కాదు. అసలు నా కర్తవ్యమే లేదు. ఎందుకంటే నాకు కర్మ వల్ల పొందాల్సింది ఏమీ లేదు. నేను మనసుని దాటి వెళ్ళిపోయి ఉన్నాను. అయినా ఉండాలని ఇక్కడ ఉన్నాను. బుద్ధివృత్తి పూర్తిగా శాంతించిపోయింది, అంటే అణగారిపోయింది. అయినా అజ్ఞులైన ఈ జనాల యొక్క బుద్ధిని అనుసరించి ఏవేవో పనులు చేస్తున్నాను. అంటే వారి దృష్టిలో కర్తగా నేను కనిపిస్తున్నాను. అంతేగాని నా స్వబుద్ధితోటి నేనేం చెయ్యట్లేదయ్యా రామయ్య, ఇది నా స్థితి అన్నట్ట ఆయన. అప్పుడు రాముడు వారికి సందేహం వచ్చింది. గురుదేవా, మీ తండ్రి గారు లోకుల ప్రవృత్తిని చూసి బాధపడి వారిని ఉద్ధరించడానికి ఆత్మవిద్యను వారికి అందించాలని భావించారని మీరు చెప్పారు కదా, ఆయన అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? కొంచెం వివరంగా చెప్పండి అంటూ అడిగాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, మా తండ్రి నన్ను ఎందుకు సృష్టించాడో, సృష్టించి నాకు ఏ పని చేయమని చెప్పాడో ఆ వివరాలు నీకు చెప్పాను కదా. అలాగే మా తండ్రి గారు సనత్ కుమారులు మొదలైన మహాత్ములు, నారదాది దేవర్షులను కూడా ఈ పని కోసమే సృష్టి చేశారు. వాళ్ళందరికీ కూడా నాకు బోధించినట్లుగానే కర్మ మార్గాన్ని, ఉపాసన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని కూడా విస్తారంగా బోధించి మానవులను ఉద్ధరించమని ప్రేరేపించారు. కృతయుగం ఉన్నంత వరకు మా పని సులభంగానే జరిగిపోయింది. కృతయుగం వెళ్ళిపోయి త్రేతాయుగం ప్రవేశించేసరికల్లా ప్రజల్లో చాలా మార్పు వచ్చిందయ్యా. వేదోక్తమైన కర్మానుష్ఠానము ప్రజల్లో తగ్గిపోయింది. అప్పుడు మహర్షులంతా ఆలోచించి లోకంలో ధర్మ మార్గాలను నిలబెట్టడం కోసం భూమిని పరిపాలించే రాజులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రాజుకి దేశాలను పంచి ఇచ్చారు. ఆయా దేశాల్లో ఆయా రాజులకి, ఆయా ప్రజలకి మధ్య నడిచే వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో నిర్ణయం చేస్తూ ధర్మశాస్త్ర గ్రంథాలను రచించారు. ఆయా రాజులకు, ఆయా ప్రజలకు ధర్మార్థకామాలు సాధించడం కోసం యజ్ఞశాస్త్రాలను రచించి ఇచ్చారు. ఇలా మహర్షులు ఏర్పాటు చేసిన ధర్మ వ్యవస్థ వల్ల త్రేతాయుగ ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. కానీ కాలచక్రగమనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ ప్రజలకు ధర్మాసక్తి తగ్గిపోయి భోగాసక్తి పెరిగిపోయింది. అప్పుడు రాజులకు అంతకుముందు దాకా రాజపాలన అంటే అదొక ఉపాసనలాగా ఉండేది. ఆ భావన క్రమంగా వారిలో కూడా తగ్గిపోయి రాజ్యపాలన అంటే అధికార జులుంలాగా మారిపోయింది వాళ్ళకి. దాంతో రాజులు ఒకరి రాజ్యాలను మరొకరు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. రాజ్యాల కోసం యుద్ధాలు మొదలైపోయాయి. ఈ యుద్ధాల వల్ల రాజులకు, రాజుల నుంచి ప్రజలకు ఇద్దరికీ కూడా అష్టకష్టాలు వచ్చిపడ్డాయి. ఇలాంటి దశ వచ్చేసరికి మాబోటి మహర్షులంతా ప్రజలకు వివిధ మార్గాల్లో జ్ఞానోపదేశాలు చేశారు. రామా, మేము మొట్టమొదటిగా ఈ ఆధ్యాత్మిక విద్యను రాజులకే ఉపదేశం చేశామయ్యా. అధ్యాత్మ విద్యా తేనేయం పూర్వం రాజసు వర్ణిత తదను ప్రసృత లోకే రాజవిద్యేత్యుదాహృత. అందువల్ల ఈ విద్యకు రాజవిద్య అని ప్రజల్లో నానుడి ఏర్పడిపోయింది. రాజగుహ్యం అనే పేరు కూడా వచ్చేసింది.
ఈ విద్య వల్ల గొప్ప గొప్ప రాజులెందరో జ్ఞానసంపన్నులై అత్యంత సమర్థవంతంగా రాజ్యపాలన చేస్తూ కూడా తమలో తాము అత్యంత సుఖంగా ఉంటూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళ మనస్సులో ఏ కల్లోలము ఉండేది కాదు అంటూ అక్కడ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు, అదిగో ఇలాంటి రాజవంశంలోనే నువ్వు పుట్టావు, నీకు వైరాగ్యం కలిగింది. ఇప్పుడు ఈ వైరాగ్యం మనం 2 రకాలని చెప్పుకుందాం. ఒకటేమిటి, రాజసిక వైరాగ్యం, రెండోది సాత్విక వైరాగ్యం. నీలో కలిగింది సాత్విక వైరాగ్యం. జీవితంలో ఉపద్రవకరమైన సన్నివేశాలు జరిగి ఆ సన్నివేశాల నిమిత్తంగా వాటి కారణంగా మనకి వైరాగ్యం కలిగితే గనక అది రాజస వైరాగ్యం అవుతుంది. అలాంటి నిమిత్తం లేకుండా కేవలం వివేక బలంతో వైరాగ్యం కలిగితే అది సాత్విక వైరాగ్యం అవుతుంది. రాజస వైరాగ్యం అంటే ఏంటి, మన పక్కనున్న వాతావరణాన్ని బట్టి మనకు వచ్చే వైరాగ్యం రాజస వైరాగ్యం. సాత్వికం అంటే మనం ఆలోచించి వివేక బలంతో తెచ్చుకునేది సాత్విక వైరాగ్యం. తావన్నిమిత్తం వైరాగ్యం సాత్వికం స్వవివేకజం. రామా, నీలో ఇప్పుడు ఈ వైరాగ్యం అలాంటిదే. దీనికి వేరే నిమిత్తాలేం లేవు, దీనికి వేరే కారణాలంటూ ఏం లేవు. కేవలం వివేక బలం వల్లే నీకు ఈ వైరాగ్యం పుట్టింది. అందువల్ల ఇది సాత్విక వైరాగ్యం. అంటే నీ దగ్గర ఉన్న, నీ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు రాజకుమారుడివి, నీకు కావాల్సినవన్నీ జరుగుతున్నాయి, అయినా కానీ నీకు ఈ వైరాగ్యం వచ్చింది అంటే కారణం ఇది నువ్వు ఆలోచిస్తూ అసలు ఏమిటి ఇది, దీని సంగతి అని ఆలోచిస్తూ వచ్చినటువంటి వైరాగ్యం ఇది. ఇలాంటి సాత్విక వైరాగ్యం కలిగిన వాడే మహాత్ముడు. రామా, సరిగ్గా పరిశీలించి చూసేవాడికి ఈ ప్రపంచం అంతా గారడి కాక మరేమిటి చెప్పు. శ్మశానమాపదం దైన్యం దృష్ట్వా కోనా విరజ్యతే. శ్మశానం వంటి ఆపద ఎదురుగుండా కనిపిస్తుంటే విరక్తి కలగని వాడెవడైనా ఉంటాడా చెప్పు. అలాంటి ఉత్తమ సాత్విక వైరాగ్యం నీకు కలిగింది కనుక నువ్విప్పుడు జ్ఞానోపదేశానికి అర్హుడవవుతున్నావు. ఇలాంటి వివేకపూర్వకమైన సాత్విక వైరాగ్యం అందరికీ కలగమంటే కలగదయ్యా. పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్న వాళ్ళకే ఇది కలుగుతుంది. అనేక జన్మల్లో సత్కర్మలు చేసి, గొప్ప తపస్సు చేసి, నియమాలను పాటించి, దానాలిచ్చి, తీర్థయాత్రలు తిరిగి, వాటన్నిటి వల్ల బహుజన్మలుగా మన దగ్గర పోగుపడిపోయి ఉన్న ఈ పాపాలన్నిటినీ క్షీణింపచేసేస్తే అప్పుడు ఆ జీవికి అలాంటి పరమార్థ విచారణ చేసే వివేకం కలుగుతుందన్నమాట. ఈ వివేక వైరాగ్యాలు కలిగే సమయంలో ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ ఉండదు. కాకతాళీయంగా జరిగిపోయినట్టుగా వివేక వైరాగ్యాలు వచ్చేస్తుంటాయి. కాకతాళీయం అంటే ఏంటి, ఓ తాడి చెట్టు మీద ఓ తాడిపండు బాగా పండి రాలడానికి సిద్ధంగా ఉంది. ఇంకేముంది, అది తొడివి నుంచి రాలిపోయిన క్షణం దగ్గర పడుతూ ఉండగా ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఆ క్షణానికే ఆ తాటిపండు రాలి క్రింద పడిపోయింది. దూరాన నిలబడి చూసిన మనిషి ఈ బండకాకి ఆ తాటిపండు మీద వాలింది, ఆ బరువు తట్టుకోలేక అది రాలి కింద పడిపోయింది అని అనుకుంటాడు. కానీ నిజానికి జరిగింది అది కాదు కదా. కాకి వాలడానికి పండు రాలడానికి అసలు సంబంధమే లేదు, రెండూ ఒకే క్షణంలో జరిగాయి అంతే. అలాగే చిరకాల పుణ్యాలు చేసి ఈశ్వరానుగ్రహం సంపాదించిన వారికి ఉన్నట్టుండు వివేకం, తద్వారా వైరాగ్యం రెండు కలిగిపోతాయి. చూసేవాళ్ళకి మాత్రం దీని వెనకాల జరిగిన సంఘటనకు దీనికి ముడిపెట్టి ఫలానా సంఘటన వల్ల వీడికి వైరాగ్యం కలిగింది అంటుంటారు. నీలాంటి ఉత్తముల విషయంలో ఈ సంఘటనకి వైరాగ్యానికి మధ్య సంబంధం కాకతాళీయం వంటి సంబంధమే కానీ మరొకటి కాదు. రామా, ఇలాంటి వివేక జ్ఞానాన్ని పొందడానికి చేతకాని వాళ్ళు కేవలం కర్మతత్పరులై బండి చక్రం తిరిగినట్టుగా స్వర్గానికి భూమికి, భూమికి స్వర్గానికి ఇలా తిరుగుతుంటారు. అంతేకాని పరమపదాన్ని చూడలేరయ్యా. జ్ఞానశక్తే గనక లేకపోతే ఈ సంసారంలో ఉండే ద్వంద్వ దుఃఖాలు అంటే శీతోష్ణాలు, కలిమిలేములు, సుఖదుఖాలు
మొదలైన వాటి వల్ల వచ్చే దుఃఖాలను సహించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ప్రాజ్ఞాం విజ్ఞతా విజ్ఞేయం సమ్యక్ దర్శనం మాధయః న దహంతి వనం వర్షాసిక్తమగ్నిశిఖాయ ఇవ అన్నారు. అంటే తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ తర్వాత సంసారంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటికి ఏమీ భయపడ్డు. బాగా వానపడి చెట్లన్నీ ముద్దగా తడిసిపోయి ఉన్న సమయంలో కారు చిచ్చు పుట్టమంటే పుడుతుందా చెప్పు? ఇప్పుడు అడవిని కాల్చమంటే కాల్చగలుగుతుందా అది అంటూ ఇంకేమన్నారు, ఇంకా ఏం చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు తెలివిగా ఆలోచించు రామ. తెలివి గలవాడు ఇలాంటి జ్ఞానం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ఏమిటి చేయాలి అంటావేమో, ఓ మంచి జ్ఞానిని పట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ జ్ఞానం ఎలా ఉండాలి? బాగా నేర్పరై ఉండాలి. అలాంటి వాడిని పట్టుకుని నాకు జ్ఞానోపదేశం చేయండి అని అడగాలి. వాడు చెప్పిందంతా గ్రహించాలి. తత్వం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి అడగడం మూర్ఖత్వమే అవుతుంది. బాగా తెలిసినవాడు చెప్పిన మాటను తిరస్కరించడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. కనుక రామ, నీలాంటి జిజ్ఞాసు ఎవరు తత్వజ్ఞుడో ఎవరు తత్వజ్ఞానరహితుడో ముందుగానే నిర్ణయించుకోవాలి. అంతేగాని కనిపించిన ప్రతివాణ్ణి తత్వం గురించి చెప్పమని వెంటపడకూడదు. రామ, మరొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనుకుంటున్నావు? ప్రశ్న అడగదలుచుకున్నవాడు తీసుకోవాల్సినవి కొన్ని జాగ్రత్తలుంటాయి. వాటి గురించి చెప్తా విని. ఇప్పుడు ఇక సమాధానం చెప్పేవాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను, రెండు విను. తత్వజ్ఞానం కలవాడు నాకు తెలుసు కదా అని అడిగిన ప్రతివాడికి చెప్పకూడదు. చెబితే చెప్పింది చెప్పినట్టు గ్రహించగల శక్తి ఎదుటివాళ్ళలో ఉందో లేదో చూసుకొని, అవసరమైతే తగిన పరీక్ష చేసుకుని, వీడికి చెప్పినది గ్రహించగల వివేక బుద్ధి ఉందని రుజువు అయినప్పుడు మాత్రమే అతనికి తత్వబోధ చెయ్యాలి. ఓ దశరథనందన, ఈ విధంగా నీకు ప్రశ్న వేసేవాడి లక్షణము, జవాబు చెప్పేవాడి లక్షణము వివరించాను. ఇక్కడ ఈ లక్షణాలన్నీ నీకు నాకు బాగా సరిపోయాయి. నువ్వు మంచి పృచ్ఛకుడివి, నేను కూడా సమాధానము చెప్పగలవాడినే. కనుక నేను చెప్తుంటాను, జాగ్రత్తగా విను. అంతకుముందే ఒక రంగు ఉన్న గుడ్డకు మరో రంగు వేస్తే బాగా పట్టదు. తెల్లగా ఉన్న గుడ్డకు రంగేస్తే బాగా పడుతుంది. నువ్వు తెల్లని గుడ్డలాంటి వాడివి. అందుచేత నేను చేసిన ఉపదేశం సార్థకమవుతుంది. నేను చెప్పిన దాన్ని బాగా విను. మనస్సులో బాగా ఆలోచించుకో, వివేచన చేసుకో. ముందు మనసులో ధారణ చెయ్యి. చెప్పింది నీ మనస్సుకు పట్టకపోతే మళ్ళీ అడుగు. అంతేగాని నేను చేయబోయే ఉపదేశాన్ని నిరర్ధకం చేసుకోబోకు అన్నారు. మరి ఆయన ఏ తత్వబోధ చేస్తున్నారు? దానికి మన రాముడు సంసిద్ధుడని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన నేను ఏ విధంగా సంసిద్ధుణ్ణి అన్న ప్రశ్న ఏమైనా వేస్తారా? లేకపోతే ఆ సంసిద్ధతను గురువుగారు గుర్తుపట్టారు కాబట్టి ఆయన మౌనంగా ఆయన చెప్పేది వినడానికి సిద్ధపడతారా అన్నదాన్ని మనం రేపటి ఎపిసోడ్లో మరొక రామస్తుతితోటి మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని అందులో ఈ విషయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.